కార్తీక మాసం సందర్భంగా మనందరం ఈ రోజు నుండి శివ మహాపురాణం ఆడియో విందాం. మీరందరూ కూడా ప్రతిరోజు ఒక్క 15 నిమిషాలు ఈ ఆడియో కోసం కేటాయించండి. శివ మహాపురాణాన్ని అందరూ వినండి. ఇది శ్రీ శివ మహాపురాణం మొదటి రోజు పారాయణం. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శివాయ గురువే నమః. శివపురాణ మహత్యము. శౌనకాదుల కోరికపై సూతుడు శివపురాణమును ప్రవచించుట. చాలా కాలానికి పూర్వం శౌనకాది మహర్షులందరూ కలిసి ఈ ప్రయాగ క్షేత్రంలోని గంగా యమున సంగమం వద్ద మహాసత్రాన్ని ఆరంభించారు. అఖండంగానూ అద్వితీయంగానూ సాగుతున్న ఆ యజ్ఞ దర్శన కాంక్షులై ఎందరో యోగులు, ఋషులు, మునులు, తాపసులు తరలివచ్చారు. వారితో పాటే వేంచేశాడు సూతుడు. సూతుడు రోమహర్షణుని కుమారుడు. వేదాలను విభజించి 18 పురాణాలను ప్రవచించి పంచమ వేదమనదగిన మహాభారత ఇతిహాసాన్ని ప్రజలకు అందించిన శ్రీ వేదవ్యాసుల వారి యొక్క ప్రియతమ శిష్యుడు, యోగిజన శిరోరత్నమైన శ్రీ శుకయోగీంద్రులతో కలిసి వ్యాసుల వారి వద్ద పురాణ రహస్యాలన్నింటినీ తెలుసుకున్నాడు. ధర్మాలు, శాస్త్రాలు, వేదాలు, వాదాలు అన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆయనకు తెలియనిదంటూ ఏమీ ఉండేది కాదు. ఆయన చెప్పలేని పురాణగాథ, విప్పలేని ధర్మ సందేహం ప్రపంచంలోనే లేవు. అడిగిన వారందరికీ తన అపూర్వ కథాకథన విధానంతో ఆయన పురాణాలను వినిపించడం, వారిని ధన్యులను చేయడం, తాను చరితార్థుడనయ్యాననుకోవడం, ఇదే ఆయన లోకం. అటువంటి సూత మహర్షి ప్రయాగలో జరుగుతున్న యాగానికి అర్థించడంతో ఋషులంతా ఆనందించారు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించారు. అనంతరం ఆయనను పరివేష్టించి కూర్చున్నవారై, హే సర్వపురాణ కథాకథక జననేత సూత, నీ రాకతో మా యాగానికి మాకు కూడా కొత్త వెలుగు వచ్చినట్లుగా ఉంది. గతంలో నీ నుండి ఎన్నో కథలు, గాథలు విని ఉన్నాము. అయినా మాకు తృప్తి లేదు. నీ దర్శనం లభించినప్పుడల్లా నిన్ను ఏదో ఒకటి అడగడం, నీ ద్వారా విని ధన్యులం కావడం జరుగుతూనే ఉంటుంది. అందుచేత ఇప్పటి మన సంగమం కూడా వృధా పోకుండా అలానే ఉండేందుకు గాను మా యందు దయగలవాడివై ఏదైనా ఒక మహత్తరమైన పురాణాన్ని వినిపించు. మీదు మిక్కిలి కలి ప్రభావమగ్నులు, పాపకార్యాచరణలగ్నులు అయిన మానవుల సర్వయాతనలను భగ్నం చేసేది, పుణ్యాన్ని ప్రసాదించేది, మాకు తృప్తిని కలిగించేది అయిన సద్విషయాన్ని వినిపించవే అని కోరారు. శుభం క్షేత్రమా ప్రయాగ, తీర్థమా గంగా యమునుల సంగమం, సమయమా సవనవేళ, సందర్భమా శివేచ్ఛ. ఇంత మంచి సమ్మేళనంలో సాధారణ గాథలెందుకు? దేన్ని స్మరించినంత మాత్రం చేత జన్మ జన్మాంతర పాపాలు కూడా నిప్పుల్లో పడ్డ పత్తిపోగులా కాలిపోతాయో, ఏది తెలుసుకున్నంత మాత్రాన జీవకోటిని కప్పిన అజ్ఞానం కుదుళ్లతో సహా పెకిలించుకొని పోతుందో అటువంటి శివమహాపురాణాన్ని చెబుతాను వినండి. సాక్షాత్తు శివుని చేతనే 12 సంహితలుగా చెప్పబడిన ఈ శివ మహాపురాణం యావత్తు బ్రహ్మకు అనుగ్రహించబడింది. ఆయన దానిని తమ మానసపుత్రులైన నారద మహర్షికి ప్రసాదించారు. నారదులు సనత్కుమారులకి అందచేశారు. ఆ సనత్కుమారులు మా గురువుగారైన వ్యాసుల వారికి ఉపదేశించారు. అంతటితో శివ జ్ఞానాన్ని పొందిన ఆయన 1,00,000 శ్లోకాల విస్తారమైన ఆ శివపురాణాన్ని 24,000 శ్లోకాలకు కుదించారు. 12 సంహితల శివపురాణాన్ని కూడా 7 సంహితలుగా విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయవీయ సంహిత అనే 7 సంహితలుగా మలచారు. అలా ఆయన రచించిన ఆ అద్భుత శివ మహాపురాణాన్ని వారి కుమారుడు, సర్వజన వంద్యుడు అయిన శ్రీ శుకయోగీంద్రులకు నాకు కలిపి బోధించారు. అయ్యా, ఆ విధంగా గురుముఖతః నేను నేర్చుకున్నటువంటి ఆ శివ పురాణాన్ని శివేచ్ఛాపరంగా యథాశక్తి మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి. శ్రీ శివ మహాపురాణ మహత్యము. మీరు విన్న ఎన్నో గాథల కన్నా విభిన్నమైనది, నిర్ద్వంద్వమైనది, గొప్ప మహిమాన్వితమైనది ఈ పురాణం. ఓ పురాణ విషయ జిజ్ఞాసులారా, పుణ్యాత్ములారా, సర్వోపనిషత్సార చషకమా,
సకలౌఘ విభంజకము, అసమాన పుణ్యప్రదాయకము, ఆయురారోగ్య మహేశ్వర్య విద్యాభోగ భాగ్య కారకము, ఆద్యంత మంగళప్రదము, ఆపాత మధురము అయిన ఈ శివపురాణాన్ని మించి చెప్పుకోదగినది, వినదగినది కానీ, తెలుసుకోదగినది కానీ మరొకటి లేదు. ఈ శివపురాణంలోని ఒక్క గాథను కానీ, అందులో సగాన్ని కానీ నిత్యము భక్తి ప్రపత్తులతో పఠించినట్లయితే వారు తప్పనిసరిగా జీవన్ముక్తులవుతారు. ఇచ్ఛాపూర్వకంగా కానీ లేదా యథాలాపంగా కానీ ఒక్కసారైనా ఈ పురాణాన్ని చదివినా వినినా పాపరహితులు అవడం ఖాయం. చతుర్దశి తిథి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల ఎదుట ఎవరు ఈ పురాణాన్ని ప్రవచిస్తారో వారు అత్యంత పూజనీయులు అవుతారు. ముఖ్యంగా ఈ మహాపురాణంలోని రుద్ర కైలాస సంహితలు రెండూ మహామహిమాన్వితాలైనవిగా తెలుసుకోండి. ఎవరైతే సమాహిత మనస్కులై రుద్ర సంహితను పఠిస్తారో వారు బ్రహ్మజ్ఞులైనా సరే 3 రోజుల్లో సర్వ పాపాల నుంచి విముక్తులైపోతారు. ఈ రుద్ర సంహితను భైరవమూర్తి ఎదుట రోజుకు 3 పర్యాయాలు చొప్పున మౌనంగా పారాయణ చేసిన వారికి సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయి. మర్రి చెట్టుకు కానీ మారేడు చెట్టుకు కానీ ప్రదక్షిణం చేస్తూ రుద్ర సంహితను పఠించినా వినినా కూడా బ్రహ్మహత్యాది పాపాల నుంచి కూడా బయటపడతారు. రుద్ర సంహిత కన్నా శ్రేష్టమైనది కైలాస సంహిత. దీని మహిమ పూర్తిగా తెలిసినవాడు ఒక్క శివుడు మాత్రమే. ఆ పరమేశ్వరునికి కైలాస సంహిత మహత్యం పూర్తిగా తెలుసును. బ్రహ్మకి, నారదులకి, సనత్కుమారులకి, మా గురువుగారైన వ్యాసుల వారికి కూడా సగం మాత్రమే తెలుసు. ఒక పావు భాగం మాత్రమే నాకు తెలిపి ఉంటుందని భావించుకుంటున్నాను నేను. అది కూడా శివేచ్ఛ. ప్రాణకోటి సమస్తాన్ని తరింపచేసే పంచాక్షరి మహామంత్రము, దాని ప్రభావం, జపవిధి, విధానం, ధర్మార్థ కామములచే త్రివర్గ ఫల ప్రాప్తికి తగు ఉపాయాలు, మోక్షసిద్ధికి అవసరమైన సమస్త విషయాలు క్రోడీకరించి చెప్పబడిన ఈ శివపురాణం యొక్క మహత్యాన్ని విశదీకరించడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. అయినా నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. దేవరాజు కథ. చాలా కాలానికి పూర్వం కిరాత నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. పేరుకైతే బ్రాహ్మణుడే గాని ఆచార వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాదు. కనీసం స్నాన సంధ్యలైనా సమంగా ఆచరించేవాడు కాదు. పైగా వైశ్యవృత్తి పరాయణుడై ధనార్జనే పరమార్థంగా పెట్టుకున్నాడు. అదైనా వాణిజ్య రూపంలో సాగించలేదు. ఎవరైనా తనను నమ్మి రావడం ఆలస్యంగా వాళ్ళని దగా చేసేవాడు. కుల కలహాలు పుట్టించి తాను లాభపడేవాడు. ఇలాగా డబ్బే దైవంగా భావించి తాను ఎనలేని సంపదను గడించాడు. ఒకనాడు స్నానార్థయై జలాశయానికి వెళ్ళి అక్కడ శోభావతి అనే పేరుగల వేశ్యను చూశాడు. ఆమె వెర్రిలో పడిపోయాడు. ధనికులు దొరికితే గనికులు వదలరు కదా. ఆ విలయాలు కూడా అతన్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇద్దరూ స్వేచ్ఛగా కామ విహారాలు సాగించారు. ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలని ఊరికే అన్నారా చెప్పండి? పనికి మాలిన పాపాలు చేసి సంపాదించిన సొమ్మంతా ఆ శోభావతి నిమిత్తమే ఖర్చు పెట్టసాగాడు. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు వారించారు. ఆరోగ్యవతి, అనుకూలవతి, అనుభవ యోగ్యురాలు, యవ్వనవతి, నవయస్కాయ అయిన భార్య కూడా వారించింది. అయినా అతడు వినలేదు. ఒక రాత్రికి రాత్రి భార్యను, తల్లిదండ్రులను కూడా హత్య చేసి ఉన్న సంపదంతా మూటకట్టుకుని ఆ కులట పంచకే వెళ్ళిపోయాడు. సొమ్ములైపోగానే ఆ సోకులాడి అతన్ని తరిమివేసినది. అతడు ప్రతిష్టానపురం చేరాడు. అక్కడే అతనికి జ్వరం కమ్మింది. అక్కడ కాలం కూడా చేరువైపోయింది. ఒక శివాలయంలో విశ్రమించి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నాడు. ఆ శివాలయంలో రోజూ జరిగే శివపురాణ ప్రవచనం వినడం తప్ప మరేమీ పని లేదు ఆ దేవరాజుకి. సరిగ్గా గుళ్ళో శివపురాణం, ఇక్కడ దేవరాజుకు ఆయుర్దాయం రెండూ ఒకేసారి పూర్తయ్యాయి. తక్షణమే యమదూతలు వచ్చి దేవరాజు యొక్క సూక్ష్మదేహాన్ని యమపురానికి కొనిపోయారు. అదే సమయంలో దిగారు శివదూతలు. యమదూతల్ని వారించి దేవరాజును తమతో తీసుకువెళ్ళబోయాడు. ఆశ్చర్యపడ్డ అంతక కింకరులు దేవరాజు యొక్క పాపాలన్నీ గుక్క తిప్పుకోకుండా అప్పగించారు. ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానం ఏమిటి అని అడిగారు యమదూతలు. అప్పుడు శివదూతలు, ఎంత పాపాత్ముడైనా ఏమైనా చివరి గడియల్లో కర్మరహితుడై శివపురాణం విన్నాడు. అదే శివ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తోంది అని చెప్పి దేవరాజును తీసుకొని కైలాసం వెళ్ళిపోయాడు. యమదూతలు తమ లోకం చేరి ధర్ముడికి ఈ విషయం చెప్పారు.
ధర్ముడు వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించాడు. శివపురాణం చదివినా, విన్నా, తెలుసుకున్నా అటువంటి వారికి జోలికి వెళ్ళవద్దని దూతలను శాసించాడు. ఓ మహాత్ములారా, ఈ శివపురాణాన్ని విన్నా, చదివినా అటువంటి మహత్తు కలుగుతుంది. ఉదాహరణకు మరో కథ కూడా చెబుతాను, వినండి. చంచులోపాఖ్యానము. భాష్కలం అనే ఊరు ఉండేది. ఆ ఊర్లో బిందుగుడు అనే బ్రాహ్మణుడున్నాడు. వాడు పరమ నీచుడు. వాడేనన్న మాటేమిటి, ఆ ఊరి తరహాయే అలా ఉండేది. అందరికంటే అఖండమైన పాపాత్ములు వాళ్ళు. వాళ్ళందరిలోకి ముందుండేవాడు ఈ బిందుగుడు. ఒకానొకనాడు అతను ఒకానొక వేశ్యను చూసి దానిని మరిగాడు. భార్య ముఖం చూడడమే మానేశాడు. బిందుగుడి భార్య చంచుల భర్త ప్రవర్తనకు ఆమె ఎంతగానో బాధపడింది. కొన్నాళ్ళు ఎదురుచూసింది. కానీ తన వయసు యొక్క తొందరను అణుచుకోలేక తాను కూడా పరపురుష సాంగత్యంలో పడిపోయింది. భార్య జారినిగా మారిన సంగతి బిందుగుడికి తెలిసింది. తక్షణమే ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు. ఆమె ఏడుస్తూనే తన బాధను చెప్పింది. నువ్వు సుఖపెడతావని నిన్ను కట్టుకున్నాను. రోగమో రోష్టో అయితే నా కర్మ అనుకునేదాన్ని. ఆరోగ్యంగా ఉండి కూడా నువ్వు వ్యభిచారణలతో సుఖపడుతూ నన్ను నిర్లక్ష్యం చేస్తే నేనేమైపోవాలి? నువ్వు తిన్నగా ఉంటే నేనిలా ఎందుకు చేస్తాను అని అడిగింది. బిందుగుడు చాలా విశాల హృదయంతో భార్యను అర్థం చేసుకున్నాడు. అందువల్ల చెంచుల, నేనే వ్యభిచారిణి అయి ఉండలేను. నీవు పురుష సంపర్కం లేకుండా ఉండలేవు. అందువల్ల ఒక ఒప్పందం చేసుకుందాం. నువ్వు జారినగానే తిరుగు. జారుల దగ్గర డబ్బులు గుంజి నాకు వెయ్యి ఇవ్వు. నేను వ్యభిచారం చేసుకుంటాను. అప్పుడు మన ఇద్దరికి గొడవలుండవు. నువ్వు సంసార స్త్రీలాగా, నేను నీ భర్తలాగా చలామణి కావచ్చు అని సలహా ఇచ్చాడు ఆ మేధావి. చెంచుల అందుకు అంగీకరించింది. రోజులు అలా సాగుతూ ఉండగా బిందుగుడు ఒకనాడు హఠాత్తుగా మరణించాడు. చెంచుల విధవరాలైపోయింది. అయినా జారత్వం మానలేకపోయింది. కాలవసాన చెంచుల గోకర్ణ క్షేత్రం వెళ్ళింది. అక్కడ మహాబలేశ్వర ఆలయంలో పురాణ శ్రవణం చేసింది. పాపులు ఎలా నరకానికి పోతారో, ఎలా హింసించబడతారో విన్నది. అది వినగానే ఆమెకు భయం వేసింది. ప్రవచన అనంతరం ఆ పౌరాణికుణ్ణి కలిసి తన కథనంతా చెప్పింది. తన పాపానికి పరిహారం చెప్పమంది. అతడు ఆమెను శివపురాణ శ్రవణం చేయమన్నాడు. ఆమె అలాగే ఆచరించింది. ఫలితంగా దేహాంతంలో కైలాసం చేరి గౌరీదేవి ఇష్ట సకులలో ఒకరిగా మసలసాగింది. చంచుల తన భర్తకు కైలాసవాసము కల్పించుట. ఒకనాడు చంచుల అమ్మవారిని చేరి స్తోత్రం చేసింది. తన నరజన్మ గురించి చెప్పి బిందుగుడి విషయమే ప్రశ్నించింది. అమ్మవారు ఆలోచించి, అమ్మాయి, నీ భర్త మరణించి నరకం చేరాడు. అక్కడ అనుభవించవలసినదంతా అనుభవించాడు. ప్రస్తుతం వింధ్య పర్వతం మీద పిశాచమై సంచరిస్తున్నాడు అని అమ్మవారు చెప్పారు. చంచుల బాధపడింది. తన భర్తకు కూడా ఉత్తమ గతులను అనుగ్రహించమని కోరింది. అమ్మవారు దయాపూర్వకమైన దరహాసం చేసింది. తక్షణమే గంధర్వుడైన తుంబురుణ్ణి రప్పించి చంచులతో పాటు వింధ్యాద్రికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించింది. అక్కడ బిందుగా నామకమైన పిశాచం ఉంది. ఆ పిశాచానికి శివపురాణమును వినిపించి శుద్ధుణ్ణి చేసి కైలాసం తీసుకురా అని చెప్పి శివదూతలను తోడిచ్చి పంపింది. వాళ్ళు వింధ్య పర్వతం చేరారు. అక్కడ పిచ్చిగెంతులు వేస్తూ వెర్రిమొర్రి చేష్టలు చేస్తూ తిరుగుతున్న బిందుగ పిశాచాన్ని చూశారు. తుంబురుడు పిశాచాన్ని చేరతీసి శివపురాణం వినమన్నాడు. విననుగాక వినను పొమ్మన్నాడు బిందుగుడు. ఇది కాదు పని అనుకున్న తుంబురుడు చంచుల శివదూతల సాయంతో బిందుగుడి కాళ్ళు చేతులు కట్టిపడేశారు. కదలలేక మెదలలేక పడి ఉన్న బిందుగుడి ముందు ఆసీనుడై తన వీణ సవరించి అదిలోకం మనోహరంగా శివపురాణాన్ని గానం చేయసాగాడు. ఆ గానానికి ముగ్ధులైన వియచ్చరులంతా వింధ్యకు దిగివచ్చారు. శివపురాణాన్ని ఆసంతం విని ధన్యులయ్యారు. తుంబురుడు చేసిన శివపురాణ గానం పూర్తయ్యేసరికి బిందుగుడు పిశాచ రూపం పోయింది. అతడు కూడా దివ్య రూపుడు, గౌరవర్ణుడు అయ్యాడు. చంచుల భర్తతో సహా కైలాసం చేరి శివపార్వతుల సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండసాగింది. అంతటి మహాత్మవంతమైన పురాణం ఇది. మనం ఎవరినైనా బాగు చేయాలనుకుంటే వారిని కట్టి కొట్టి అయినా సరే శివపురాణం వినిపించాలి.
వింటే చాలు వాళ్ళు శుద్ధులైపోతారు. అపురూపము, ఆనందదాయకము అగు విదారకము అయిన అంబికాపతి యొక్క అద్భుత పురాణాన్ని వినిపిస్తున్నాను. శ్రద్ధగా వినండి సుమా అంటూ ముందుగా పై చెప్పిన స్కాంద పురాణాంతర్గత శివపురాణ మహత్యాన్ని వినిపించి ఇక శివపురాణ ప్రవచనాన్ని ఆరంభిస్తున్నాడు సూతుడు. ఈరోజు మనం శ్రీ శివ మహాపురాణ మహత్యంలోని శివపురాణాన్ని వినడం ద్వారా లేదా చదవడం ద్వారా ఒకరికి వినిపించడం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతాము అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇది శివ మహాపురాణం 1వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. నేను చేసే ఆడియోస్ అన్ని మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది, అందరూ వినగలరు.